ప్రపంచంలో ఏ దేవుడు గుడికి వెళ్లినా ద్వారం మీద ఆ దేవుడి పేరు ఉంటుంది. కానీ ఒక శబరిమలలో మాత్రమే గుడిగుమ్మం మీదే దేవుడి పేరు ఉండదు. దానికి బదులుగా తత్వమసి అని రాసి ఉంటుంది. అసలు తత్వమసి అంటే ఏంటి? ఇది దేవుడి పేరు కాదు. ఇది భక్తుడికి దేవుడు ఇచ్చే ఒక సమాధానం. తత్ అంటే ఆ దేవుడు, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. మొత్తం కలిపితే ఎవరి కోసమైతే నువ్వు ఇన్ని కొండలు ఎక్కి వచ్చావో ఆ దేవుడు గుడిలో లేడు, నీలోనే ఉన్నాడు అని అర్థం. అందుకే శబరిమల దీక్షలో ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకోరు. అందరినీ స్వామి అని పిలుచుకుంటారు. ఎందుకంటే ఎదుటి మనిషిలో కూడా మనం దేవుడిని చూస్తాం కాబట్టి. వేరే గుడికి వెళ్తే దేవుడు కనిపిస్తాడు. కాని శబరిమల వెళ్తే నీలోని దేవుడు నీకు కనిపిస్తాడు. అదే తత్వమసి. ఈ మీనింగ్ గనక మీకు నచ్చినట్లయితే కామెంట్స్ లో స్వామియే శరణమయ్యప్ప అని టైప్ చేయండి.